వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. 468 నామాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి సరిగ్గా 97వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు కూడా ఒక విశిష్టమైనటువంటి పరంపర ఉన్నది. ఇదంతా కలిపి ఒక విద్య. దీనిని ఈ నామాలను మనం భావనాత్మకంగా సాధన చేసినట్లయితే శరీరానికి కావలసినటువంటి పుష్టిని సంపాదించడమే కాకుండా ఆధ్యాత్మికంగా యోగపరంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి సాధన చేయడానికి కూడా పనికొచ్చే శ్లోకముల వరుస. ఇది ఒక్కడొక ప్రత్యేక గ్రంథం కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్వని, ఈ 7 నామాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. మళ్ళీ చివరికి స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతి అనుత్తమ, ఇటు 2 శ్లోకములు, చివరికి ఒక శ్లోక పాదం. ఈ 3 వాక్యాలు నడుమ కూర్చబడినటువంటివి విశుద్ధి చక్రనిలయ నుంచి యాకిన్యంబా స్వరూపిణి నామం వరకు ఉన్నటువంటి విశేషం. ఇదంతా కలుపుకొని ఒక విద్య ఎలా అవుతున్నదో గమనించుకుందాం. ముందు వజ్రేశ్వరి ఇక్కడ నుంచి 7 నామాలకు అర్థం చెప్పుకున్న తర్వాత విశుద్ధి చక్రనిలయాలో ప్రవేశించేటప్పుడు మరిన్ని విషయాలు మనం గమనించుకోవచ్చు. వజ్రేశ్వరి అమ్మవారి యొక్క దివ్యనామాల్లో ఇదొకటి. ఈ వజ్రేశ్వరి సరిగ్గా శ్రీచక్రంలో బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది. ఇది 2వ ఆవరణ. ఈ త్రికోణంలో మొత్తం 3 దేవతలు ఉంటారు. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని అని. అక్కడ చెప్పబడుతున్న వజ్రేశ్వరి, మహావజ్రేశ్వరి. ఇది కాకుండా తిథి దేవతల్లో కూడా శుక్లపక్ష షష్ఠీ తిథి దేవతకి వజ్రేశ్వరి అని పేరు. ఇలాగ తిథి దేవతల్లో వజ్రేశ్వరి అనే శక్తి ఉన్నది. ఇక ప్రధానంగా త్రిశక్తుల్లో కూడా వజ్రేశ్వరి అని చెప్పబడుతున్నది. ఈ వజ్రేశ్వరి దేవి యొక్క విశేషం ఏంటి అంటే, ఈ తల్లి వాక్శక్తికి అధిష్టాన దేవత. ముఖ్యంగా మన యొక్క విశుద్ధి చక్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ చక్రముల దగ్గర ఏ శక్తులను ఎలా ధ్యానించాలో విశేషంగా చెప్తున్నారు. చక్రముల ధ్యానం రకరకాలుగా ఉన్నది శాస్త్రముల యందు. కొన్ని రకాల చక్రధ్యానములు ఎలాంటివి అంటే, ఒక్కొక్క దళాన్ని భావించడం, అందులో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు అంటే ఉదాహరణకి మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు, మణిపూరంలో విష్ణువు, అనాహతంలో పరమేశ్వరుడు రుద్రుడు, ఇక విశుద్ధం దగ్గర జీవేశ్వరుడు, ఇలాగ ఒక్కొక్క చక్రం దగ్గర ఇదొక ధ్యాన ప్రక్రియ. ఇప్పుడు చెప్పబోతున్నది ధాతు దేవతలు. వీళ్ళు ధాతువులు పుష్టిని కలిగించేటువంటి దేవతలు. ఈ రెండింటికి కూడా అనుబంధం ఉన్నది. శరీరం అంతా కూడా ధాతువులతో నిర్మితమైనది. మనకి ఇవి సప్త ధాతువులు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇవి బాగుంటేనే జీవయాత్ర బాగుంటుంది. ఈ ధాతు వ్యవస్థ నిర్మిస్తున్నదంతా పరాశక్తే. ప్రపంచంలో ప్రతి విశ్వ నిర్వహణ అంతా అమ్మవారి చేతి పనే. మన శరీరం అనే విశ్వం యొక్క నిర్వహణ కూడా ఆవిడ చేతి పనే. ఇవి చేసేటప్పుడు ఆ తల్లి ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క విధంగా నియంత్రణ చేస్తున్నది. ఆ శక్తి పేర్లే డాకనీశ్వరి, హాకనీశ్వరి ఇత్యాది పేర్లు మనకి క్రమంగా ఇందులో రాబోతున్నాయి. అవి ఆయా చక్రముల యందు ఎలా ఉంటాయి, ఏ రంగుతో ఉంటాయి, ఏ ముఖంతో ఉంటాయి, ఏ ఆయుధాలు ధరిస్తాయి, ఆ దేవతల పేర్లేంటి, ఆ దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలేంటి, నామాలతో మనకు అందించారు. ఇవి నిజానికి యోగశాస్త్రంలో పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద ప్రక్రియలు. వాటిని వశిన్యాది వాగ్దేవతలు మనపై దయతో ఒక్కొక్క గుత్తిగా అందించారు. ఒక గుత్తిలో 10 నామాలు ఉండొచ్చు, మరొక చోట 10 నామాలు ఉండొచ్చు, ఇంకో చోట 9 నామాలు, 7 నామాలు, 6 నామాలు, అలా మొత్తానికి సప్త చక్రాల్లో ఉండేటటువంటి ఈ దేవతలు, వాళ్ళ ఆయుధాలు, వాటి విశేషణములు, వాటికి పెట్టవలసిన నైవేద్యాలు అన్నీ కలిపి అంత తంత్ర ప్రక్రియని ఒక్క శ్లోకంలో అందించారంటే వశిన్యాది వాగ్దేవతలు మనపై ఎంత దయ చూడండి. అంతకంటే లలితాంబిక మనపై దయ. వీటిని సులభంగా సాధన చేసుకోవచ్చు. పెద్ద పెద్ద యోగములు, కుండలిని తెలియని వాళ్ళు కూడా ఈ సాధన చేసుకుని తరించిపోవచ్చు. అది లలితా సహస్రనామంలో పెట్టారు. అంటే లలితా సహస్రనామం కల్పవృక్షం. అనేక మార్లు చెప్పుకున్నాం. ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి శక్తి దీనికున్నది. తాంత్రిక ప్రయోజనాలు అంటే ఐహిక పరలోక సుఖాలు ఇవ్వగలిగిన శక్తి. ఇక తాత్విక ప్రయోజనం అంటే పరమార్థమైన మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి కూడా ఉన్నటువంటి గ్రంథం లలితా సహస్రనామాన్ని అనేక మార్లు చెప్పుకుంటున్నది. మరొక్క మారు స్మరించుకోవాలి. ఇప్పుడు వజ్రేశ్వరి దేవిని 2 విధాలుగా చెప్పుకున్నాం. తిథినిత్యా దేవతల్లో వజ్రేశ్వరి, త్రికోణ చక్రంలో ఉన్నటువంటి వజ్రేశ్వరి దేవి. ఈ వజ్రేశ్వరి ప్రధానంగా వాక్శక్తి. అందుకే వేదమునందు కూడా వాగ్వై వజ్రహ అని ఒక మాట ఉన్నది. వాక్కే వజ్రముట. అందుకు ఆ వజ్రము వాక్కు 2 ఒకేలా పనిచేస్తాయి. వజ్రానికి ఎంత శక్తి ఉందో వాక్కుకు అంత శక్తి ఉన్నది. అందుకే వాక్కుతో శపించవచ్చు, వరం ఇవ్వవచ్చు.
అంత శక్తి ఉన్నది వాక్కు. ఈ వాక్కు వినిర్గమించే ప్రధానమైన చోటు ఏది? కంఠం. అందుకే విశుద్ధి చక్రం, అందుకే వజ్రేశ్వరి. ఈ నామం ఒక జపంగా కూడా చేసుకోవచ్చుట. వజ్రేశ్వరి నామం అంత విశేషం. ఇంకొకటి, శ్రీమన్నగరంలో వజ్రేశ్వరీదేవి ఒకరు ఉన్నారు. ఇప్పుడు శ్రీచక్రంలోనే తిథినిత్యాదేవతల్లోనూ త్రికోణంలోనూ చెప్పుకున్నాం. వీరు కాక శ్రీమన్నగరంలో సరిగ్గా 12వ ప్రాకారం వజ్రమయ ప్రాకారం. దానికంటే ముందు వస్తుంది మనకి 11వ ప్రాకారం. ఈ రెండిటికి మధ్యలో వజ్రమయి అనేటువంటి భూమి ఉంటుంది. ఆ వజ్రమయ ప్రాకారానికి ఇవతల ఆ వజ్రమయి అనేటువంటి భూమిలో ఒక అద్భుతమైనటువంటి తీర్థం ఉంటుందిట, జలాశయం. అందులో జలంగాని పుచ్చుకుంటే శరీరం వజ్రకాయమవుతుంది అని చెప్తారు. అంటే వజ్రేశ్వరి అనేది కేవలం వాగ్వయి వజ్రహ అని మాత్రమే కాకుండా శరీర దార్ఢ్యాన్నిచ్చేటువంటి శక్తి, ఇది మరొకటి. అందుకే వజ్రకాయుడు అని పేరున్నది. హనుమస్వామికి వజ్రాంగ బలి అని అంటాం కదా, అందుకు వజ్రకాయం, శరీర దార్ఢ్యత. అది ఆ వజ్రకాయం కలిగించే సిద్ధి ఒకటి మనకి వివిధ సిద్ధుల్లో ఒకటి. అలాంటి వజ్రకాయ సిద్ధి దేవత కూడా వజ్రేశ్వరి. అందుకే ఈ నామాన్ని కానీ స్మరించితే శరీర దార్ఢ్యం అనేది లభిస్తున్నది. ఇక్కడ ఈ వజ్రేశ్వరీదేవి ఇంద్రుడిని అనుగ్రహించిందిట. భండాసురుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు ముందు వీళ్ళందరూ దెబ్బలు తిన్నారు వాడి ద్వారా. అప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం మింగేసేట భండాసురుడు, మొత్తం పోయింది. అప్పుడు అతడు ప్రార్థన చేసి అమ్మవారు తిరిగి అనుగ్రహించి శ్రీమన్నగరం నిర్మాణం అయింది. అప్పుడు శ్రీమన్నగరంలో అమ్మవారు ఉన్నప్పుడు ఈ వజ్రమయ ప్రాకారం దగ్గర ఉంచినటువంటి తీర్థంలో చాలా కాలం తపస్సు చేశాడు ఇంద్రుడు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆవిడిచ్చింది వజ్రాయుధం. అప్పటి నుంచి ఇంద్రుడి చేతులు ఉన్న వజ్రాయుధం అది. ఆ వజ్రాయుధంతోనే అతను మళ్ళీ బలోపేతుడయ్యాడు. అందుకే వజ్రేశ్వరి మనకు కూడా వజ్రాయుధం ఇవ్వగలదు. అటువంటి వాక్శక్తి, శరీర దార్ఢ్యతా శక్తి అయినటువంటి వజ్రేశ్వరీదేవి. దీని గురించి వర్ణిస్తూ దూర్వాస మహర్షి వజ్రేశ్వరి ధ్యానాన్ని చెప్తాడు. తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిధా చిరంజీయాత్ చటులోర్మిఝూట నృత్యత్ కలహంసి కులకలక్వణిత పుష్ట రోధసి తస్యా రుచిరే వజ్రేసి జయితి వజ్రభూషాఢ్య వజ్రప్రదానతోషిత వజ్రిముఖి త్రిదిశ వినిత చారిత్రే అని కీర్తిస్తారు దూర్వాస మహర్షి ఆర్యాద్విశతిలో. అక్కడ వజ్రేసి జయితి వజ్రభూషాఢ్య, వజ్రరత్నములన్నీ అలంకరించుకుంటుందట ఈ తల్లి. అక్కడ ఉన్నటువంటి ఆ వజ్రం అనే తటిని అనగా జలాశయం దగ్గర విహరిస్తూ ఉంటుంది. అది ఆ తల్లి అందరి దేవతల చేత పూజింపబడుతుంది. ఎందుకంటే దేవతలకి ప్రభువుని ఇంద్రుడి పూజించాడంటే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా పూజించారు, వేరే చెప్పనక్కర్లేదు. అందుకే వజ్రప్రదాన తోషిత వజ్రిముఖ త్రిదిశ వినుత చారిత్రే. వజ్రి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత ఆరాధింపబడే తల్లి. ఇక్కడ ఈ తల్లి గురించి చెప్తూ నారాయణదాసు గారు కూడా తల్లి వింకిలో ఒక అందమైన మాట చెప్పారు. ముమ్మూల ముగురు వేల్పుల నేలు జై జై. ముమ్మూల ముగురు వేల్పుల నేలు జై. ముమ్మూల అంటే త్రికోణం. అక్కడ ముగురు వేల్పుల్లో ఒకరుగా ఉంటూ ఏలుకుంటోందట. అందుకు ముమ్మూల ముగురు వేల్పులు నేలి జై జై పొలుపారు ముచ్చదువులకు పుట్టిల్లు అన్నారు. అన్ని చదువులకు ముచ్చదువులు అంటే ఋగ్యజుస్సామాత్మకమైన వేదం, దానికి పుట్టిల్లు అంటే వాగ్దేవత అని చెప్పడం కోసం అంత విశేషంగా చూపించారు ఇక్కడ. అంత తెలుగు మాటల్లో కూడా వజ్రేశ్వరికి మనం నమస్కారం చేసుకుని, ఈ వజ్రేశ్వరి క్షేత్రం కూడా మనకి మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నది. అటువంటి వజ్రేశ్వరికి నమస్కారం. వామదేవి తర్వాత. ఇక్కడ మనం విశుద్ధి చక్రం గురించి చెప్పినప్పుడు వజ్రేశ్వరి చెప్పాం, తర్వాత చక్రంలోకి వస్తున్నాం. తర్వాత మనకి విశుద్ధి చక్రంలయ, అనాహతాబ్జనిలయ ఏ వరుసలో రాబోతున్నాయో వాటికి ఉపోద్ఘాతంలాగా దానికి దీనికి అనుబంధం ఉంది. అందుకే తెలుసుకోవాలి. వజ్రేశ్వరి విశుద్ధి చక్రం. అనాహత చక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వామదేవి అనే దేవిని ధ్యానిస్తున్నాం. వామదేవి, వామదేవ్యై నమః, ఇది మంత్రం ఈ తల్లికి. వామదేవి అన్నప్పుడు శివుడుకు వామదేవుడు అని పేరుంది. ఆయన శంకర అని పేరుంటే వీడు శాంకరి అయింది, శంభు అయితే శాంభవి అయింది, రుద్ర అయితే రుద్రాణి అయింది. అలాగే ఆయనకు వామదేవ అని పేరుంటే వీడు వామదేవి అయింది. అంటే శివునికి అభిన్నురాలు అని నామసామ్యం చెప్పే నామాల్లో ఒకటి. అయితే శివుడికి వామదేవుడిని పేరు ఎందుకు వచ్చింది, ఇది కూడా మనం తెలుసుకోవాలి. వామో వందనీయ దేవ. వామ అంటే అందమైన వాడు అని ఒకటి, వందనీయుడు అని. అందుకే మిగుల అందగాడు అని ఇక్కడ నారాయణదాసు గారు కూడా వామదేవ అయిన శివుడి గురించి వర్ణిస్తారు. అత్యంత సుందరుట్టు ఆయన. అందుకే వామో వందనీయ దేవ, రెండు అర్థములు. అందరి చేత వందనీయుడు గనక వాముడు. దీనికి మనకి వేదంలో ప్రమాణం కనబడుతుంది. ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతున్నటువంటి విషయం. తం దేవా అబ్రువన్ అయం వైన సర్వేషాం వామ ఇతి తస్మాత్ వామదేవ. మా అందరికంటే కూడా ఇతర అందగాడు, ఆశ్రయుడు అయినటువంటి వాడిని దేవతలు నమస్కారం చేసేట పరమేశ్వరునికి.
అందుకే ఆయన పేరు వామదేవుడు. ఇది వైదికమైనటువంటి నామం. ఆయన యొక్క శక్తి వామదేవి అంటే సుందరి, సుందరుడు. అది ఇక్కడ తత్వం తెలుసుకోవాల్సింది. అంతేకాకుండా వామదేవుడు పరమేశ్వరుని పంచముఖాల్లో ఒకటి. ఉత్తరముఖం కుంకుమక్షోద సంకాశం వామాక్షం వరవేషభృత్ వక్త్రముత్తరమీశస్య ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం అని వర్ణిస్తున్నారు ఇక్కడ. స్వామి యొక్క ఉత్తరముఖం అది కుంకుమ వర్ణంలాగా, అంటే పసిమి కలిసిన ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అత్యంత సుందరమైన వదనం ఆ ఉత్తర వదనం, అది వామదేవ వదనం. అది మహాశక్తివంతమైనటువంటిది. ఆ వామదేవ వదనంతో ఉన్న పరమేశ్వరుడు వామదేవుడు, ఆయన యొక్క శక్తి వామదేవి. ఇది మన పిండాండంలో అనాహత చక్రాధిష్ట దేవత. వయోవస్థ వివర్జిత. ఇది తర్వాతది. వయ అవస్థ రెండు చెప్పారు ఇక్కడ. వయస్సు అవస్థ ఈ రెండు మన శరీరాలకు ఉంటుంది. వయస్సు క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అలాగే అవస్థలు అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య ఇవి ప్రధానం. కానీ బాల్య కౌమారాల మధ్యలో ఇంకా బాల్య, పౌగండ, కైశోర ఇలాగెన్నో అవస్థలు ఉన్నాయి. పసితనం నుంచి పండు ముసలితనం వరకు శరీరానికి ఎన్నో అవస్థలకు మరో వ్యవహారం ఉంది లోకంలో. కష్టాలు పడ్డ అవస్థలు అంటారు. ఈ అవస్థలు ఏం తక్కువేం కాదు. అందుకే బాల్యావస్థ, యవ్వనావస్థ ఇత్యాదులన్నీ కూడా మన దేహాలకు ఉన్నాయి. చిట్ట చివరి అవస్థ ఏంటి? మరణం. అలాంటి అవస్థలు ఉంటాయి మనకి. వయస్సు ఉంటుంది, అవస్థ ఉంటుంది. ఈ వయస్సు అవస్థ రెండు లేనిది తల్లికి. అందుకే ఆవిడ వయస్సు లేదు, అవస్థ లేదు. అందుకే వయోవస్థ వివర్జిత అంటే కాలము యొక్క దోషము ఏమీ లేనటువంటి తల్లి. కాలస్పర్శ లేదు ఆవిడ, కాలాతీత అని చెప్పడం ఇందులో ఉన్న ప్రత్యేకత. కాలాతీత తత్వాన్ని ఉపాసించాలి ఎప్పుడు కూడా. కాలబద్ధులమైన మనం కాలాతీత తత్వాన్ని ఉపాసిస్తేనే ముక్తి పొందగలం. మోక్షం అనేది కాలాతీత అవస్థ. అందుకు ఆ కాలాతీత శక్తియే వయోవస్థ వివర్జిత. ఈ తల్లి సరిగ్గా మన పిండాండంలో మణిపూరానికి అధిష్టాన దేవత. సరిగ్గా విశుద్ధి చక్రంలో ఏ వరుసలో వచ్చిందో ఆ వరుసలోనే చెప్పుకుంటున్నాం. మూలాధారం నుంచి బయలుదేరలేదు, సహస్రారం నుంచి బయలుదేరలేదు. గమనించుకోవాలి. శుద్ధము, అనాహతము, మణిపూరము, స్వాధిష్టానము, మూలాధారమై మళ్ళీ ఆజ్ఞాచక్రానికి వస్తాడు. ఆ తర్వాత సహస్రానికి వెళ్తారు. ఎందుకు ఈ క్రమం చెప్పాడు అనేది అక్కడ వివరించినప్పుడు గమనించుకుందాం. ప్రస్తుతం ఈ 7 నామాలకున్న విశేషం తెలుసుకుంటూ వెళ్తూ మణిపూరానికి అధిష్టానదేవైనటువంటి తల్లి కాల వ్యవస్థకు అతీతురాలు అని భావంలో దర్శనం చేస్తూ, అంటే అక్కడ జగదంబని మణిపూరం దగ్గర కానీ ధ్యానం చేయగలిగితే ఆ జీవుడికి కూడా అటువంటి స్థితి లభిస్తుంది అనే భావంతో చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ తర్వాత సిద్ధేశ్వరీదేవి అమ్మవారి యొక్క నామములు, సిద్ధనామములు వరుసగా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. ఇది క్రమంగా ఉన్నటువంటి విషయములు ఇక్కడ. సిద్ధికి సంబంధించిన నామములు ఇవి. అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని సిద్ధులు లభిస్తాయి. అన్ని సిద్ధులకి ఆవిడ తల్లి. అందుకే మనకి సిద్ధ సంబంధమైన నామం ఇదివరలో కూడా మనం చెప్పుకుంటూ అనిమాజ్యష్ట సిద్ధులు కూడా అమ్మవారి స్వరూపములు. అదేవిధంగా ప్రతి కార్యము, ప్రతి మంత్రము ఏది సిద్ధించాలన్నా అమ్మవారి అనుగ్రహం రావాల్సిందే. మనం మంత్రం జపించినంత మాత్రాన సిద్ధి రాదు, అమ్మ దయ ఉంటేనే సిద్ధిస్తుంది. అందుకే మంత్రమంతా చేసి గుహ్యాత్ గుహ్యగోప్తిత్వం అని చెప్పుకుని సిద్ధిర్భవతమే దేవి అనాలి. నీ అనుగ్రహం వల్లే సిద్ధి రావాలమ్మా అని. ఆ సిద్ధి ఎవరికి ఎంతకొస్తుందో మనం చెప్పలేమండి. కొందరికి అక్షర లక్షలు చేస్తే కానీ రాదు, కొందరికి ఎన్ని కోట్లు చేసినా రాదు. ఎందుకంటే ఊరికినే జపం చేశారనే కాదు కదా, వారి యొక్క అవస్థ ఉంటుంది. మహానుభావుడు రామకృష్ణ పరమహంసకి అయితే ఒక మాల తిప్పితే సిద్ధి వచ్చేదిట. ఒక్క మాలకే సిద్ధి వస్తుందా అంటే అలా చేయగలిగితే అలా వస్తుంది. ఒక పద్ధతి అదంతా కూడా. కొందరు ఇలా ఉపదేశిస్తూ ఉంటేనే సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి. అది చాలా ఆశ్చర్యం. కొందరికి ఉపదేశించినా జడమే. మంత్రాలు ఉపదేశిస్తున్నా నిద్రపోతున్నాం అంటే జడత్వం ఎంత ఉందో చూడాలి. చైతన్య మహాప్రభువుకి సరిగ్గా గయ వెళ్ళినప్పుడు అక్కడ నారాయణ పాదం కనబడింది. ఇది నారాయణ పాదం అన్నట్ట. అంతే ఆయన మూర్ఛితురైపోయాడండి. మనము ఎన్నిమర్లు చూస్తుంటాం, మనకు రాయే. ఆయనకు నారాయణ పాదం అంటే నారాయణ పాదమే అనిపించగానే భావం కాని తాదాత్మ్యం చెందిపోయాడు. అంత జనం ఉన్నారు అక్కడ. ఆ జన మధ్యలో ఆయన కుప్పకూలిపోతున్నట్టు అక్కడ. ఆ పడిపోతుంటే ఎవరో చేత్తో పట్టుకున్నారు ఆయన్ని. పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వృక్షం కిందకి తీసుకొచ్చారు. గజలో ఉంటుంది సరిగ్గా ఒక మహావృక్షం. ఆ వృక్షం కిందకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సిద్ధపురుషుడు సేద తీరిన తర్వాత నువ్వు అన్ని విధాల యోగ్యుడివి, నీకు మంత్రం ఇస్తానన్నాడు. గురువు వెతుక్కుంటూ వచ్చాడు చూడడానికి. అతని సంస్కారాన్ని చూసి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. ఇలా మంత్రం చెవిలో పడుతూ ఉంటేనే మళ్ళీ మూర్ఛితుడైపోయాడు అతను. అంటే భావసమాధి. అది మూర్ఛ అంటే భావసమాధి. ఆ భావసమాధిని పొందాడు. మంత్రం ఎన్ని కోట్లు చేస్తే భావసమాధి వస్తుంది. కేవలం శ్రవణ మాత్రం చేతనే భావసమాధి పొందాడు. కొందరు అలా ఉంటారు. పంచాక్షరి పొంది కేవలం 5 రోజుల్లోనే సిద్ధింపజేసి ముక్తి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు.
జీవితకాలం పంచాక్షరి చేసినా సిద్ధి పొందకపోవడం ఉంటుంది, అది వేరే విషయం. అందుకు వాడేమిటి, ఆ జీవుడి స్థాయి ఏమిటి అనేది వాడికే తెలియదు ఒక్కొక్కప్పుడు. అది అమ్మవారి అనుగ్రహం. అందుకే ఆ తల్లి సిద్ధదేవత అని తెలుసుకుని ఈ నామాలతో అనుసంధానం చేసుకుని జపం చేసేటప్పుడు ఆవిడే సిద్ధేశ్వరి అని మనం ఆశ్రయిస్తే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకే సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత. ఇక్కడ ఈ 3 మాటలకు విశేషం ఉన్నది. సిద్ధశక్తి ముందు సిద్ధులకు ఈవిడ ఈశ్వరి, సిద్ధులన్నిటికీ నియామకురాలు, అంటే ఈవిడ అధీనంలో ఉంటాయి సిద్ధులు అని చెప్పడం కోసమే సిద్ధేశ్వరి. ఏ సిద్ధి అయినా ఈవిడ అధీనమే. అందుకే సిద్ధలక్ష్మి అని ఈ తల్లిని మనం చెప్పుకుంటున్నాం. కార్యం ప్రారంభించామంటే సిద్ధి కోసమే ప్రయత్నిస్తాం. సిద్ధి లేదంటే ఆవిడ పని చేస్తాడు. కనుక ప్రయత్నానికి మనం కోరుకునే సిద్ధేగా. కనుక సర్వసిద్ధులు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆవిడ సిద్ధేశ్వరి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సిద్ధులు అనగా ఏమి, ఈ లిస్ట్ అంతటి కన్నా నామానుకున్నటువంటి సూటి అని అర్థం తెలుసుకుని సిద్ధ విద్య, ఆవిడ సిద్ధ విద్యా స్వరూపిణి. విద్య అంటే ఏమిటి? మొదటి నుండి చెప్పుకుంటున్న విద్య అంటే ఉపాసన, మంత్రము అని 2 అర్థాలు ఉన్నాయి. అందుకే శ్రీ విద్య అని అంటున్నాం. దశమహావిద్యలు అని పేరున్నది. విద్య అంటే అదేని మెడిసినా, ఇంజనీరింగా? అక్కడ విద్య అంటే ఉపాసనా మంత్రమని అక్కడ అర్థం. అంతేకాదు స్త్రీ రూపమైన మంత్రశాస్త్రములకు విద్యలని పేరు అని ఒక నిర్వచనం ఉన్నది. అందుకు అమ్మవారి శక్తికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రములన్నింటికి విద్యలని పేర్లు. ఈ విద్యలు ఎన్నున్నాయో లెక్కలేదు, కానీ సిద్ధ విద్యలు అని చెప్పబడుతూ మొత్తం 10 ఉన్నాయి. ఈ 10ంటిని సిద్ధ విద్యలు అంటారు. ఈ 10 సిద్ధ విద్యల రూపము లలితాంబయే. ఇది తెలుసుకోవాలి. 9 విడిచిపెట్టి ఒక్కటి చేయగలం అంతే. అందరూ అన్నీ చేయగలరా? 10 విద్యలు ఎవరూ చేయలేరు, ఏదో ఒక్క విద్య చేయగలరు. అయితే ఆ ఒక్క విద్యలో మిగిలిన 9 విద్యలు ఉంటాయి. ఏది తీసుకున్నప్పుడు మిగిలిన 9 అందులో సమన్వయింపబడుతూ ఉంటాయి. ఆ ఒక్క విద్యను గూఢంగా గాఢంగా చేస్తే చాలంతే. అలా మనకి లలితా విద్య, శ్రీ విద్య, ఇది దశమహావిద్యల్లో 3వ విద్య. అందుకే అక్కడ కూడా 3వ సంఖ్యే. అమ్మవారు త్రిపురా విద్య. ఆ విద్యకి షోడశీ విద్య అని, త్రిపురా విద్య అని, సుందరీ విద్య అని 3 పేర్లు చెప్పారు. మొదటి విద్య కాళి, 2వ విద్య తార, 3వ విద్య సుందరీ విద్య. ఇక మిగిలిన వాటి పేర్లు కూడా చెప్పుకుంటే మనం ధన్యులమైపోతాం. చెప్తున్నారు ఇక్కడ. కాళీ, తార, మహావిద్య, షోడశీ భువనేశ్వరి, భైరవ, చిన్నమస్తాస, విద్యా ధూమావతి తథా బగళా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మిక ఏతాదశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితా. కనుక సిద్ధ విద్యలని వాడికి పేర్లుట. ఈ తల్లుల పేర్లు తలంచుకున్న ధన్యమైపోతాం. కనుక ఒక్కసారి 10 మహావిద్యల పేర్లు అనుకుందాం. కాళీ, తార, షోడశి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. మొత్తం 10 మహావిద్యలివి. ఈ 10 మహావిద్యలకి సిద్ధ విద్యలని పేర్లు. కనుక సిద్ధ విద్య అంటే ఇక్కడ ఈ నామానికి అర్థం ఏంటి? 10 మహావిద్యల యొక్క రూపము అని. 10 మహావిద్యల్లో ఒక సిద్ధ విద్య అయిన శ్రీ విద్యయే లలితాంబ అని 2 అర్థాలు తీసుకోవాల్సిందే. పైగా శ్రీ విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయింపబడతాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. బగళాముఖి స్వరూపమే శ్రీ విద్యలో వారాహి, అక్కడ మాతంగి విద్యే, ఇక్కడ శ్యామలాదేవి. ఇలా మొత్తం కాళీ విద్యే తిథినిత్యాదేవి ఉపాసన, అది కాలస్వరూపమే తిథినిత్యలు. ఇలా ప్రతిదానికి మిగిలిన 9 విద్యలు శ్రీ విద్యలు ఉంటాయి. పైగా 10 మహావిద్యలు ఉత్కృష్టములే. ఇందులో ఏదో ఒక్కటని కాదు, దిగాలే కానీ ప్రతిదీ గొప్పవే. మన కాళీ అనగానే చాలా ఉగ్రంగా భయంకరంగా అనిపిస్తుంది, కానీ ఆద్యా విద్య సామాన్యం కాదు కాళీ అంటే. కొందరు కాళీ ఉపాసన అంటే అదేదో భయంకరమైన ఉపాసన అనుకుంటారు. ఆ కాళీని ఉపాసించే రామకృష్ణ పరమహంస బ్రహ్మవేత్త అయ్యాడని మర్చిపోరాదు. అయితే ఏ విద్యనైనప్పటికీ కూడా ఉపాసించే పద్ధతి, ఉపాసించే సంస్కారం బట్టి అది తేల్చబడుతూ ఉంటుంది. ఈ మహావిద్యల్ని ఉత్తమమైన సంస్కారంతో, వైరాగ్యంతో, వివేకంతో, సమయాచార పద్ధతుల్లో ఉపాసన చేస్తే ఈ 10 మహావిద్యలు మోక్ష విద్యలే. అలా కాకుండా కేవలం క్షుద్ర ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటే అవి కేవల తాంత్రిక విద్యలు అవుతాయి. ఇప్పుడు మనది తాత్విక తాంత్రిక సమన్వయంతో సాగుతున్నది. ఐహిక ప్రయోజనాలు, ధర్మబద్ధమైన కోరికల కోసం 10 మహావిద్యలు చేయవచ్చు, ధర్మబద్ధమైన కోరికల కోసం. అది క్రమంగా చిత్తసిద్ధినిస్తుంది. అందుకే సిద్ధ విద్యలను వీటికి ఎందుకు పేర్లు పెట్టారో చూపిస్తున్నారు. అందులో శ్రీ విద్యకి సిద్ధ విద్య అని విశేషంగా అనాలి. అందుకే శ్రీ విద్య గురించి చెప్పినప్పుడే విశేషించి నొక్కి మహావిద్య షోడశి అని ఒక మాట అన్నారు. ఇక్కడ ఊరికనే చెప్పలేదు, మహావిద్య అని ప్రత్యేకించి శ్రీ విద్యని చెప్పారు. అందుకే శంకరులు కూడా మొత్తం 10 మహావిద్యలు పరిశీలించి ఈ 3వ విద్య ఒక్కడే తీసుకున్నారు ఆయన. ఎందుకంటే తాను ప్రతిపాదించిన ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషద బ్రహ్మం అనగా శుద్ధమైన వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మముని చేర్చగలిగేది, ఆ లక్షణము కలిగిన విద్య శ్రీ విద్యయే అని గమనించారు ఆయన.
అందుకే దీనిని మాత్రమే స్వీకరించి ఆయన తన పీఠములన్నిటా కూడా శ్రీ విద్య జరిగేలాగా ఏర్పాటు చేశారు శంకర భగవత్పాదుల వారు. ఎందుకు శ్రీ విద్య తీసుకున్నారు అంటే అది కేవలం ఔపనిషదమే, సర్వోపనిషదుద్ఘుష్ట. అందువల్లనే అది మనం మొదటి నుంచి ప్రతిపాదన చేసుకుంటూ ఉన్నాం. అందుకు ఈ విద్యకి సిద్ధ విద్య అని పేరు ఎందుకు వచ్చిందో చూపిస్తున్నారు. ముందు ఈ విద్య ఉపాసనతోనే ప్రారంభమవుతుందట. ఉపాసన చేస్తున్నప్పుడు మన యొక్క వాక్కు శరీరము కూడా దానిలో ప్రవేశిస్తాయి. పూజాధికాలు చేస్తున్నప్పుడు శరీరం పనిచేస్తుంటుంది, మంత్రము శ్లోకాలు చదివినప్పుడు వాక్కు పనిచేస్తుంటుంది, అప్పుడప్పుడు మనసు కూడా పనిచేస్తుంటుంది. ఇది మహా కష్టం కనుక ఇది కూడా పనిచేస్తుంటుంది. తప్పదు, 10 సార్లు చేస్తుంటే మనసుకి జాలి పుడుతుందట, ఒక్కసారైనా కొంచెం పట్టించుకుందామని. అలా క్రమక్రమంగా ఎప్పటికైనా అది కూడా వస్తుంది, రాకపోదు. అందుకు ముందు ఉపాసనగా బాహ్యంగా మొదలయ్యి ఈ శ్రీ విద్య ఏం చేస్తుందంటే అతి త్వరగా చిత్తశుద్ధినిస్తుందట, ఇచ్చి క్రమంగా జ్ఞాననిష్టని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుందట. అందుకే శ్రీ విద్య క్రమంగా జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాము అని ఒక ప్రశ్న వేసుకోవాలి, విచారణ చేయాలి. బండగా చేయడం కాదు. లలితా సహస్రనామం పుస్తకం పట్టుకుని నోటుకొచ్చండి అని చెప్తే చాలా సంతోషం, అది కూడా సాధించడం గొప్ప విషయమే. కానీ ఏం చదువుతున్నాం, నిజంగా జడంగా చదువుతున్నామా, కనీసం అర్థస్ఫురణ తెచ్చుకుంటున్నామా అని కనీసం దీనికోసం ఏమి పెద్ద కష్టపడాలండి. మన క్లాసుల్లో కూడా పుస్తకం పట్టుకున్నప్పుడు అర్థం చేసుకోవాలని కదా పాఠాలకు వెళ్ళి మనం నేర్చుకుంటున్నాం. అలా కొంచెం అర్థస్ఫురణతో తెలుసుకుంటే అక్కడికక్కడే అదే చూపిస్తుంది మనకు బ్రహ్మ విద్యని క్రమంగా. అందుకు ఇది ఉపాసనతో ఆగిపోకుండా ఉపనిషత్తుగా పర్యవసిస్తుంది. అలాగ మనకి ఉపాసన ద్వారా చిత్తశుద్ధినిచ్చి ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగే విద్యని సిద్ధ విద్య అని అంటారు. అలాంటి సిద్ధ విద్యా స్వరూపం గనక ఈ నామాన్ని ప్రత్యేకించి చూపించారు. అందుకే దశమహా విద్యలు కూడా సిద్ధ విద్యా స్వరూపములే. ప్రత్యేకించి మనం శ్రీ విద్య గురించి చెప్పుకుంటున్నాం కనుక సిద్ధ విద్య. అయితే శ్రీ విద్యలో బాల, పంచదశాక్షరి, షోడశాక్షరి మొదలైనవన్నిటికీ సిద్ధ విద్యలను ఎందుకు పేరు పెట్టారో మరొక్కసారి ఆలోచించాలి. కొన్ని మంత్రములకి సిద్ధారి శోధనము అని చేయాలి. ఇవన్నీ చాలా అవసరం అండి. లలితా సహస్రనామం మళ్ళీ చెప్పుకుంటున్న శాస్త్రం. అది శాస్త్రం అన్నప్పుడు ప్రతి టర్మ్ మన వ్యవహారంలో చెప్తే అయిపోదు. సిద్ధ విద్య అంటే సిద్ధినిచ్చు విద్య అని చెప్పేస్తే మీకు తృప్తి, నాకు తృప్తే. కానీ శాస్త్రమైనప్పుడు ఎందుకు చెప్పారనేది కొంచెం గట్టిగానే పట్టుకోవాల్సింది. దీని లోతుకి వెళ్ళక్కర్లే, అక్కడుండి ఆలోచిస్తే చాలు. సిద్ధారి శోధనము అని ఒక ప్రక్రియ ఉంది మంత్రశాస్త్రంలో. అంటే కొన్ని మంత్రాలు ఇచ్చేటప్పుట దాన్ని అనేక విధాల శోధన చేయాలి, పుచ్చుకునేవాడిని శోధించాలి. ఆ మంత్రాన్ని కూడా రకరకాల సంస్కారములతో ప్రవేశింపజేయాలి. ఇది గురువు చూపిస్తాడు. మంత్రం అంటే శబ్దం ఇవ్వడం కాదు, సంస్కారం చూసి ఇవ్వడం. తెలుసుకోవాలి, పుచ్చుకోవాలని కుతూహలం అందరికీ ఉంటుంది, కానీ అందుకున్న అర్హత కొందరికే ఉంటుంది. సరైన గురువైతే అన్ని రకాలు పరిశోధిస్తాడు. ఆయనకి ఏం దొరికిందో మనకు తెలియదు. డాక్టర్ గారు ఏం డయాగ్నోస్ చేస్తారో ఆ టర్మ్స్ ఆయనకి ఎలా తెలుస్తాయో గురువు గారికి అలాగే తెలుస్తాయి. అయితే కొన్ని మంత్రములకు మాత్రం సిద్ధారి శోధనం అని చేసి ఇవ్వాలట. ఎందుకంటే అవి భౌతిక ప్రయోజనం ఎక్కువ కలిగినటువంటి మంత్రములకి సిద్ధారి శోధనం అని చేసి ఉపదేశిస్తారు. అలాంటి సిద్ధారి శోధనం అవసరం లేని విద్యలు ఏమిటంటే శ్రీ విద్య. అందుకే దీని పేరు సిద్ధ విద్య అన్నారు. ఇక్కడ ఆ శోధనం ఏం చేయకుండానే వచ్చట. ఎందుకంటే మోక్షకారిణి అయిన విద్యలకి ఇటువంటి మినహాయింపులు ఉంటాయి అని శాస్త్రం చెప్తున్నది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఎవరెస్ట్ కోకోనట్ ఆయిల్. జీవించండి ఆత్మవిశ్వాసంతో. స్వస్తిక్ కామధేను మిరపకుండ్లనే వాడండి.